ఇంకో తన చూపించండి. 10 లక్షలు ఇస్తారంట ఎకరానికి. 10 లక్షలు ఇవ్వడం అది పద్ధతి కాదు. ఆడ ఊర్లో వాల్యూ ఎంత ఉందో దానికంటే డబ్బులు ఇస్తే ఏమవుతుందండి? ఎవరు జేబులకెంచి ఇస్తున్నారా అండి? భూమి ఇస్తే చాలు. భూమి ఇప్పుడు ఆ రీజనల్ రింగ్ రోడ్ పొడితే ఇవ్వండి, లగచర్ల పక్కకే ఉంటుంది కదా. రీజనల్ రింగ్ రోడ్ పొడితే పరంపొగులు మస్తుగా ఉన్నాయి. పెద్దోడు కబ్జా చేస్తే ఎవడు అడిగేటోడు దిక్కులోడు, చిన్నోడు స్టాకలో లొల్లి. అంత ఛాన్స్ వాళ్ళకి ఎందుకు ఇస్తారు? రీజనల్ రింగ్ రోడ్ పొడితే ఆయన దగ్గర 4 ఎకరాలు తీసుకో, రీజనల్ రింగ్ రోడ్ పొడితే 1 ఎకరీ, అది సమస్య సాల్వ్ అయిపోతుంది కదా. అది ఆలోచన చేస్తలేరు ఎంతసేపు. ఇంకో తన చూపించండి. 10 లక్షలు ఇస్తారంట ఎకరానికి. 10 లక్షలు ఇవ్వడం అది పద్ధతి కాదు. ఆడ ఊర్లో వాల్యూ ఎంత ఉందో దానికంటే డబ్బులు ఇస్తే ఏమవుతుందండి? ఎవరు జేబులకెంచి ఇస్తున్నారా అండి? భూమి ఇస్తే చాలు. భూమి ఇప్పుడు ఆ రీజనల్ రింగ్ రోడ్ పొడితే ఇవ్వండి, లగచర్ల పక్కకే ఉంటుంది కదా. రీజనల్ రింగ్ రోడ్ పొడితే పరంపొగులు మస్తుగా ఉన్నాయి. పెద్దోడు కబ్జా చేస్తే ఎవడు అడిగేటోడు దిక్కులోడు, చిన్నోడు స్టాకలో లొల్లి. అంత ఛాన్స్ వాళ్ళకి ఎందుకు ఇస్తారు? రీజనల్ రింగ్ రోడ్ పొడితే ఆయన దగ్గర 4 ఎకరాలు తీసుకో, రీజనల్ రింగ్ రోడ్ పొడితే 1 ఎకరీ, అది సమస్య సాల్వ్ అయిపోతుంది కదా. అది ఆలోచన చేస్తలేరు ఎంతసేపు. ఇంకో తన చూపించండి. 10 లక్షలు ఇస్తారంట ఎకరానికి. 10 లక్షలు ఇవ్వడం అది పద్ధతి కాదు. ఆడ ఊర్లో వాల్యూ ఎంత ఉందో దానికంటే డబ్బులు ఇస్తే ఏమవుతుందండి? ఎవరు జేబులకెంచి ఇస్తున్నారా అండి? భూమి ఇస్తే చాలు. భూమి ఇప్పుడు ఆ రీజనల్ రింగ్ రోడ్ పొడితే ఇవ్వండి, లగచర్ల పక్కకే ఉంటుంది కదా. రీజనల్ రింగ్ రోడ్ పొడితే పరంపొగులు మస్తుగా ఉన్నాయి. పెద్దోడు కబ్జా చేస్తే ఎవడు అడిగేటోడు దిక్కులోడు, చిన్నోడు స్టాకలో లొల్లి. అంత ఛాన్స్ వాళ్ళకి ఎందుకు ఇస్తారు? రీజనల్ రింగ్ రోడ్ పొడితే ఆయన దగ్గర 4 ఎకరాలు తీసుకో, రీజనల్ రింగ్ రోడ్ పొడితే 1 ఎకరీ, అది సమస్య సాల్వ్ అయిపోతుంది కదా. అది ఆలోచన చేస్తలేరు ఎంతసేపు.